90% గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి అమెరికన్ ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఈ దేశం అభివృద్ధిలో భాగస్వాములైన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం. ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో మీ ప్రతిభ, మీ ఆలోచన, మీ భాగస్వామ్యం ఈ దేశంలో మిమ్మల్ని బలంగా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ దేశాన్ని కూడా ప్రగతిపథం వైపు నడిపించడానికి దోహదపడుతుంది. మీరందరూ మీ వృత్తులలో డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, చాలా ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. మీ వృత్తిలో ఉంటుకుంటూనే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షలు వెలువచ్చకంటే ముందే ఇక్కడ ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇక్కడ నుంచి ఒక స్ఫూర్తిని, ఇక్కడ నుంచి ఒక సందేశాన్ని మీరందరూ కూడా ఇచ్చారు. ఆ తర్వాతనే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు వివిధ సందర్భాలలో తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ ఉద్యమాలు చేయడం, రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళకి అధికారం రావడానికి ఉపయోగపడుతుంది. సరే, తెలంగాణ రాష్ట్రం తెచ్చిందా ఇచ్చిందా అనేది ఒక డిబేట్. ఐ డోంట్ వాంట్ టు డిబేట్ ఇన్ డీటెయిల్. ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చౌబతుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారం కోల్పోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఆ కుటుంబంతో కానీ పార్టీ అధ్యక్షురాలతో మాట్లాడినప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ దుఃఖం ఉంటుందో నాకు తెలుసు. నా కుటుంబంలో నా కళ్ళ ముందుని ఇద్దరు నేల కోరేరు. తెలంగాణలో కూడా పిల్లలు వివిధ కారణాలు చెప్పి చచ్చిపోలేదు, పోలీస్ ఫైరింగ్లో చచ్చిపోలేదు. రాష్ట్రం రావాలనే బలమైన ఆకాంక్షను వెలుగుచ్చడానికి ఆత్మ బలిదానం చేసుకుంటుందంటే లెజిటిమేట్ రైట్ కోసం వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తితోని రాష్ట్రాన్ని ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నిజంగానే సోనియా గాంధీ గారు ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. సోనియా గాంధీ గారు అనుకోని తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయి ఉంటే 100 సంవత్సరాలైనా 1,00,000 మంది కేసీఆర్ చచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం రాకపోతుంది. రాష్ట్రం సరే తెచ్చిందనుకునే లేకపోతే కేసీఆర్ ప్రకారంగానే రాష్ట్రం వచ్చిందని బలంగా ప్రజలను ఉండొచ్చు, లేకపోతే బలంగా కేసీఆర్ గారు తన ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకొని ఉండొచ్చు. మార్కెటింగ్ స్ట్రాటజీలో కేసీఆర్ సక్సెస్ అయ్యి ఉండొచ్చు. దాంతో ఒకసారి కాదు 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టి అంటే కేసీఆర్ కష్టపడ్డ కష్టానికి ఇవ్వాల్సిన కూలీ కంటే ఎక్కువ కూలీకి ఇటువంటి కేసీఆర్ గారికి. ఇక్కడ కేసీఆర్ గారి పట్ల సానుభూతి కానీ కేసీఆర్ గారి పట్ల ప్రత్యేకంగా అభిమానం చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రం రావడంతోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం కాలేదు. ఈ అంశాన్ని బలంగా చెప్పడానికి ఈ పర్యటనలో నేను మన మిత్రులందరినీ కలిసి వాళ్ళ ఆలోచనలను తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మిమ్మల్ని కూడా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని, ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సంబంధ ప్రొఫెషనల్ మీ అందరితో ఒక ఇంటరాక్ట్ మీరు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది అని మిమ్మల్ని గుర్తు చేయడానికి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేటివి దాదాపుగా దేశంలో మూతపడుతున్న సందర్భం. ఆ సందర్భంలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేకపోవడం వల్ల సర్వీస్ సెక్టర్ నుంచి, అదేవిధంగా ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చాలా అవసరం ఉంది. తెలంగాణలో మన్మధన మెంబర్గా టీఎస్ఐ అంటే తెలంగాణ టీఎస్పీఎస్సి సర్వీస్ కమిషన్ మెంబర్గా వారు పనిచేసారు. నిరుద్యోగులను నమోదు చేసుకోమని వాళ్ళు పిలిపిస్తే 25 లక్షల మంది అబో గ్రాడ్యుయేట్స్ నమోదు చేయించుకున్నారు. తెలంగాణలో 25 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వము
నమోదు చేసుకోమంటే 25 లక్షల పైగా పట్టభద్రులకు ఆ పైన చదువుకున్న వాళ్ళు నమోదు చేసుకున్నారంటే తెలంగాణలో చదువుకున్న యువకులు ఏ స్థాయిలో ఉద్యోగం లేక ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. ఇది అబౌవ్ గ్రాడ్యుయేట్స్, బిలో గ్రాడ్యుయేట్స్ 10th ఇంటర్ డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళు, అదర్వైజ్ బిలో 25 years ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో దేశ జనాభాలోనే 50% యువత ఉందని అంచనా, తెలంగాణలో మరీ ఎక్కువ. అట్లాంటి తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు, ఆ విధానాల ద్వారా మీలాంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశాలు కల్పించి మిమ్మల్ని అందరినీ వెనక్కి పిలిచి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించడం ద్వారా తెలంగాణలో ఉండే యువకులకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధతో చెప్తున్నాను నేను ఈ మాట. తెలంగాణ ఒకప్పుడు పోరాటాలకు, ఆత్మగౌరవానికి, పౌరుషానికి, ఆధిపత్యాల మీద తిరుగుబాటుకు తెలంగాణ ఒక కేంద్రంగా ఉండేది. ఎక్కడ ఆధిపత్యం చెలాయించాలని ఎవరనుకున్నా అది తండాలలో, గుడలలో, మారుమూల పల్లెల్లో, ఆదిలాబాద్ అడవుల నుంచి మొదలు పెడితే ఎక్కడైనా ఆధిపత్యం చెలాయించాలనుకున్న వాళ్ళ మీద తిరుగుబాటు బావుటాన్ని ఎగరేసిన తెలంగాణ ప్రాంతం ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా మీ యువస్లోనైనా మరి డ్రగ్స్ దొరుకుతున్నాయి, గంజాయి దొరుకుతుందో, పప్పులు వినియోగం నాకు చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ సందులో ఈరోజు గంజాయి అనే పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఇలా యావరేజ్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు, డిగ్రీ చదువుకునే పిల్లలు ఏదో మీద లెక్క పెట్టే పరిస్థితి వచ్చింది. గంజాయి కొడుతున్నా లేదా అని లెక్కించాలి అని. ఇక డ్రగ్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చిన పబ్బులు 6, 6 ఏళ్ళలో కేసీఆర్ గారు అనుమతించిన పబ్బులు 90. ఏ సంస్కృతి, ఏ ఉద్యమ సంస్కృతి, ఏ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన తెలంగాణ తిరగబడాలన్న ఆలోచనను, చైతన్యాన్ని, ప్రజల ఆలోచన విధానాన్ని కప్పిపుచ్చడానికో మభ్యపెట్టడానికో మత్తుకు బానిసలుగా చేసి యువకులలో ఉన్న పోరాట స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన స్ఫూర్తిని గంజాయి ద్వారానో, డ్రగ్స్ ద్వారానో, పబ్బుల ద్వారానో కేసీఆర్ గారు తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. గతంలో కూడా గంజాయి అమ్మేవాళ్ళు ఉండొచ్చు, గంజాయి తాగేవాళ్ళు ఉండొచ్చు. గతంలో కూడా ఎవరైనా డ్రగ్స్ వాడేవాళ్ళు ఉండొచ్చు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు ఉండొచ్చు. కానీ డెలిబరేట్గా స్టేట్ గవర్నమెంట్స్ ప్రోత్సహించిన విధానం ఎప్పుడు లేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు జరగలే అన్న, దేశంలోనే జరగలే. పంజాబ్లో జరిగి, పంజాబ్లో ఏ పరిస్థితి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. పంజాబ్ తర్వాత అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇట్లాంటి కల్చర్ తెలంగాణలో. పిల్లలు స్కూల్కి పోయి కాలేజీకి పోతే అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి వస్తారో తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేదు. కారణం రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీన్ని ఎరాడికేట్ చేయడం పెద్ద విషయం కాదు. కఠినమైన విధానాలు, ప్రభుత్వం ఇచ్చే లైసెన్సింగ్ సిస్టమ్ కావచ్చు, ప్రభుత్వం తీసుకునే పద్ధతులు కావచ్చు. ఇది సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2014 ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్కమ్ వాజ్ 10,400 crores. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్కమ్ 36,000 crores. స్టేట్ పాపులేషన్ ఏం తగ్గలే, ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అంతనే ఉంది. 3,65 lakhs యావరేజ్ గా తెలంగాణ స్టేట్ పాపులేషన్ +or -4 crores. రాష్ట్రం యొక్క జనాభా పెరిగినప్పుడు రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ మీద 300 times బడ్జెట్ పెరిగింది, బ్యాలెన్స్ షీట్ పెరిగింది అంటే దీనికి కారణం ఏంటి? ప్రతి గతంలో మండలానికి ఒక వైన్ షాప్ ఇచ్చేది పార్టీ. ఆర్ఆర్ఎస్ 25,000 30,000 పాపులేషన్ కి ఒక వైన్ షాప్ అనేది ఒక క్యాలిక్యులేషన్ వెరీ లిమిటెడ్ వైన్ షాప్ ఉండేది. ఇవాళ మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ప్రతి 100 మంది ఓటర్లకు ఒక బెడ్ షాప్ వచ్చింది. వెరీ క్యాలిక్యులేటెడ్ మెథడ్ తోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది. దీనికి కారణము ప్రభుత్వము.
ఇంతకుముందు ఏదైనా గ్రామంలో ఎవరైనా అక్రమంగా వైన్ షాపులలో లిక్కర్ తెచ్చి గ్రామాలలో అమ్మితే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం కేసులు పెట్టడం, గుడంబ అమ్ముతేనో దొంగసారాయి అమ్మితేనో చీప్ లిక్కర్ అమ్మితేనో కేసులు కట్టేది. ఇవాళ గవర్నమెంట్ లిక్కర్ ప్రమోషన్ స్కీమ్ పెట్టేసి 24 గంటలు వైన్ షాపులు తెరిచి పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిండ్రు. ఇదే ఫోకస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద, ఇదే ఫోకస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ను రివాంప్ చేసే దాని మీద వారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మహబూబ్నగర్ జిల్లా డిఓగా పనిచేసినప్పుడు వారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే టీచర్లు బస్సు దొరకకపోతే పొలాలలో పరిగెత్తుకొని 9:30కి స్కూల్ బయట కొట్టి స్కూల్లో టీచర్లు పనిచేసారు. అంటే చాలా ప్రౌడ్గా ఇలాంటి ఆఫీసర్లు అప్పుడు పనిచేసారు. మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రామాలలో సింగిల్ టీచర్ స్కూల్స్ వారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు అంటే 9:30కి స్కూల్ స్టార్ట్ కావాలంటే 9:30కి ఆ ఊరికి బస్సు లేకపోతే పొలాలలో టీచర్లు పరిగెత్తుకొని పోయి స్కూల్లో కూర్చున్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,500 సింగిల్ టీచర్ స్కూల్స్ క్లోజ్ చేశారు. దుర్మార్గం. పేదలని విద్యకు దూరం చేయడం అనేది దుర్మార్గం. ఈ దుర్మార్గానికి ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పలేదు. ఎడ్యుకేషన్ అనేది ఎక్స్పెండిచర్ కాదు, ఎడ్యుకేషన్ పెట్టే ఖర్చు ఇన్వెస్ట్మెంట్. యు ఆర్ బిల్డింగ్ ఎ నేషన్. సో విద్య మీద పెట్టే ప్రతి రూపాయి ఒకప్పుడు 16.5% బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద పెట్టి 6.5% బడ్జెట్. స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్స్ ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు మీరందరూ ఇంజనీరింగ్ చేసినప్పుడు క్యాంపస్లో అడ్మిషన్ రావడం అంటే ఒక ప్రివిలేజ్ కింద మీరు చెప్పుకున్నట్టు. మేమందరం కూడా ఆర్ట్స్ కాలేజ్లో కానీ, లా కాలేజ్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో క్యాంపస్ అడ్మిషన్ వచ్చింది. దేనికి క్యాంపస్ అడ్మిషన్ వచ్చిందంటే ఒక ఐఏఎస్ కొట్టిందంటే ఎక్కువ గౌరవం ఉండేది. ఇవాళ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ లాస్ట్ 8 ఇయర్స్లో అసలు రిక్రూట్మెంట్ లేకుండా పోయింది. 1/3 కూడా టీచింగ్ స్టాఫ్ లేదు. ఒక ప్రొఫెసర్ కావాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ఆల్మోస్ట్ 10 years చేస్తే అసోసియేట్ ప్రొఫెసర్, అక్కడ ఒక 15 ఏళ్ళు చేస్తే ప్రొఫెసర్ అవుతారంటే ఒక 25 years టీచింగ్ లో ఉన్న లెక్చరర్ ప్రొఫెసర్ కావాలంటే అట్లీస్ట్ 25 years. నువ్వు రిక్రూట్మెంట్ బేసిక్ రిక్రూట్మెంట్ చేయకపోతే పైన 62 years ప్రొఫెసర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత అసలు ప్రొఫెసర్ అనేవాడే లేదు. ఇవాళ మెడికల్ కాలేజ్లల్లో అసలు ఎవరు చదువు చెప్పేటోడే లేదు. రాష్ట్రీయ చదువు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ల్యాక్ ఆఫ్ అటెన్షన్. యూజీసీ గ్రాంట్స్ వస్తలేవు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కొలాప్స్ అయిపోయింది. అంటే దీనికి కారణము ప్రభుత్వం యొక్క విధానము, పాలసీ మేకింగ్ బాడీస్ మొత్తం పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ మారి పార్టీ పిరామిడ్లకు ఒకప్పుడు తెలంగాణ కొట్టాడతారని, నిలబడతారని, ఉద్యమాలు చేస్తారని ఇట్లుండేది. ఇప్పుడు తెలంగాణ ఎవరైనా సరే ఎంతో గంటకు అమ్ముడుపోతాడు. వాడు సర్పంచ్ అయితే ఒక రేటు, వాడు ఎంపీటీసీ అయితే ఇంకొక రేటు, వాడు ఎంపీ అయితే ఇంకొకటి, జెడ్పీటీసీ అయితే ఇంకొకటి, ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే ప్రతి మనిషి అమ్ముడుపోతాడు. తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం అమ్మకాలకు, కొనుగోలకు కేంద్రాలుగా తెలంగాణ సంస్కృతిని మిగతా ప్రపంచం ముందు దిగజారే విధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చారు. తెలంగాణ యువత తాగుబోతుల కింద మార్చారు. తెలంగాణలో నీకు ఏం కావాలని, అమెరికాలో ఏం దొరుకుతుందని అడిగారు కానీ నీకు ఏం కావాలని కొకైన్, హెరాయిన్, గాంజాకి వట్టెవరు ఇవ్వండి. ప్రతి స్ట్రీట్ కార్నర్లో మీకు దొరికే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అందుకోసం నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది, దీనికి ఇంకా పరిష్కారం, శాశ్వత పరిష్కారము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మార్చాలి. ఆయన మారడం లేదు. నేను టైం అనేది చాలా ప్రయత్నం చేసి కేవలం నా మీద 120 కేసెస్ ఉన్నాయి. చాలా మంది ఆట కావాలన్నారు. నేను ఒకసారి ఏదైనా కంట్రీకి విజిట్ చేయాలంటే నాకు అట్లీస్ట్ 6 to 8 months హైకోర్టు పర్మిషన్ కోసం తిరగాల్సి వస్తుంది. అన్ని పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ నా పాస్పోర్ట్ డిపాజిట్లో ఉంది. నిజంగానే తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కేసులు పెట్టుకుంటే కేసీఆర్ పెట్టుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతుండేనా? ఇవాళ మాలాంటి వాళ్ళము, లొంగనోళ్ళను, వంగనోళ్ళను ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఇవాళ రేపు చేసిన మీద కేసులు పెట్టాడు, కబ్జా చేసిన మీద పెట్టాడు, అవినీతి పాల్పడ్డ మీద పెట్టాడు.
కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మాత్రం 100% మీద ఒక కేసులు ఉంటాయి. సో ఇట్లా తెలంగాణ అనే నినాదం గోడ మీద రాసుకోవడానికి మనకు వస్తుంది తప్ప ప్రజలకు దానివల్ల ప్రయోజనం చేకూరలేదు. ఇంకా దిగజారిపోయిన తెలంగాణలో ఉండే పరిస్థితులు, ఈ తెలంగాణలో దిగజారిపోయిన పరిస్థితుల నుంచి తెలంగాణను ఒక దిశగా నడిపించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసాం. కేసీఆర్ గారికి చెప్పాలి, ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ప్రతిపక్షం, ట్రెజరీ బెంచెస్ అపోజిషన్ బెంచెస్. అసెంబ్లీలో స్పీకర్ కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటారు. ఇట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూర్చుంటారు, పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ. సో రైట్ హ్యాండ్ బెంచ్ లో ఉన్న చీఫ్ మినిస్టర్ ఎప్పుడు ఫింగర్ పాయింట్ అవుట్ చేసిన మైకాన్ ఉంటుంది. ఈక్వల్లీ ఇంపార్టెన్స్ కింద లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అప్పీల్ చేస్తే జస్ట్ ఫింగర్ రైజ్ చేస్తే మైక్ ఇవ్వాలి. ఇష్యూస్ మీద ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయడానికి, మాట్లాడడానికి, వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి స్పేస్ ఇవ్వాలి. గవర్నమెంట్ వినదా, అమలు చేస్తుందా, అమలు చేయదా, గవర్నమెంట్ ఉన్న పరిమితులు ఏంటో అనేది గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. ఈ రోజు ఆ ప్రొసీజర్ లేదు. మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీ అట్లీస్ట్ 55 days పర్ ఇయర్ మినిమం వర్కింగ్ డేస్ ఉండేది. బడ్జెట్ అనేది 30 వర్కింగ్ డేస్ నడిచేది. మిగతా 2 sessions 10 days, 10 to 12 days. ఎంటైర్ తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ బిలో 20 days పడిపోయింది. అసలు డిబేట్ అనేది హెల్దీ డిబేట్ గురించి మర్చిపోండి. ఆయన కావాల్సిన మాట్లాడడానికి దాని గురించి ఆయన కావాల్సింది మాట్లాడుకుంటున్నాడు. అదర్ సైడ్ నుంచి వినే ఓపికనే లేకుండా పోయింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతము, ప్రమాదము. ఇట్లాంటి పరిస్థితుల్లో 75 సంవత్సరాలనే స్వతంత్రం వచ్చిన ఇంత తక్కువ టైంలోనే ఇట్లాంటి పరిస్థితులు చూస్తామనేది అనుకోని ఇట్లా ఇది ప్లీజ్ డిసింటిగ్రేటెడ్ అంటే దేశం ముక్కలవ్వడానికి చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాము. ఇది అసెంబ్లీ లేదా పార్లమెంట్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఉంది. నేను 3 years అయింది. ఎవ్రీ వెన్స్డే ప్రైమ్ మినిస్టర్ డే, ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు అడ్రస్ ఆల్ క్వెరీస్. హౌస్లో ఫార్మాట్ ఉంది. గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీ వెన్స్డే హౌస్లో ఎండ్ టు ఎండ్ కూర్చొని ఆ రోజు వచ్చే ఇష్యూస్ని అంటే మిగతా మెంబర్స్ అందరికీ కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రశ్నించడానికి, ప్రైమ్ మినిస్టర్ హ్యాండిల్ చేసే పోర్ట్ఫోలియోస్ కానీ అదర్వైజ్ కన్సర్న్ పోర్ట్ఫోలియో మినిస్టర్స్లో వచ్చే లోపాల మీద మాట్లాడినప్పుడు ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు అడ్రస్ దట్ గ్రీవెన్స్. సో నేను 3 ఏళ్ళ నుంచి చూస్తున్నా, మోడీ ఏ రోజు కూడా వచ్చి కూర్చోలో వచ్చి ఆయన ఆఫీస్లో కూర్చుంటాడు, లోపలికి రాలి. ఇంతవరకు మీరు చూడండి, ఎప్పుడైనా అసలు డిబేట్ ఆయన వచ్చినప్పుడు ఆయన స్పీచ్ ఇవ్వడానికి, అంటే ప్రిపేర్డ్ స్పీచ్ని అర్థం చేయడానికి మాత్రమే ప్లాట్ఫామ్ వాడుకుంటుంది కదా. డిబేట్ చేయడానికి ఈజ్ నాట్ రెడీ టు డిబేట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ సబ్జెక్ట్, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ లాస్, ఫార్మర్ లాస్ తీసుకొచ్చారు. తెచ్చారు, వెనక్కి తీసుకున్న రోజు డిబేట్ చేయాలి, తెచ్చే రోజు డిబేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు లీడర్ నచ్చుండొచ్చు, మన ఇమేజ్ పెంచుగానో లేకపోతే నేషనల్ లెవెల్లో పర్సెప్షన్ క్రియేట్ చేయగలిగి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసిందని మీరు అనుకుంటుండొచ్చు. సమ్ ఎక్స్టెంట్ మీరు అనుకుంటున్నది నిజమైండొచ్చు. కానీ ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ డిబేట్ జరగకుండా, డిస్కషన్ జరగకుండా జరుగుతున్న ఎనీ పాలసీ, ఇంతకుముందు ఏదైనా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే మెంబర్స్ అబ్జెక్షన్ చేస్తే సెలెక్ట్ కమిటీకి పంపమంటే సెలెక్ట్ కమిటీకి పంపిస్తే సెలెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయనుకో, మేముండే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మేము ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ కాకపోయిండొచ్చు, మాకు డెవలప్డ్ ఇష్యూస్ సెలెక్ట్ కమిటీకి పంపించినప్పుడు మెంబర్స్తో పాటు ఆ ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించి కూర్చోబెట్టేసి దాంట్లో ప్రోస్ కాన్స్ అన్నిటిని డిబేట్ చేసి ఓవరాల్ ఇంటర్నేషనల్ లాస్ ఏం చెప్తున్నాయి, లేకపోతే ప్రాక్టీస్ ఏముంది, ప్రొసీజర్ ఏముంది, వీటన్నిటి మీద చేసిన తర్వాత కంపేర్ చేసి కాంప్రహెన్సివ్ పాలసీస్ మళ్ళీ హౌస్లో డిబేట్ పెట్టి హౌస్లో అప్రూవల్ తీసుకున్న ప్రొసీజర్ ఉంది. స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి, స్టాండింగ్ కమిటీస్కి రెఫర్ చేస్తారు. స్టాండింగ్ కమిటీలో ఇన్ డీటెయిల్ హౌస్లో ఇష్యూ మీద రోజుల కొద్ది డిబేట్ చేయలేదు కాబట్టి స్టాండింగ్ కమిటీస్లో మేము మాత్రం మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె డిఫెన్స్ కమిటీలో కాంగ్రెస్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, నేను రాహుల్ గాంధీ గారు ఇద్దరు మేము స్టాండింగ్ కమిటీ డిఫెన్స్లో మెంబర్స్. చైనా ఎంక్రోచ్మెంట్ కావచ్చు, లేకపోతే రాఫెల్ డీల్ కావచ్చు, అదర్ డీల్స్ ఏమంటే క్లోజ్ డోర్ డిస్కషన్స్లో అన్ని క్లారిఫికేషన్స్ ఆఫీసర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టాప్ టు బాటం అందరూ అక్కడ
హాజరవుతారో అక్కడ మేము ఏం అడుగుతున్నామో ఏం చెప్పాలో ఇక పివి నరసింహారావు గారు ఇంటర్వ్యూ చేసి వెళ్ళారు రిఫార్మ్స్లో భాగంగా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ టైమ్ అండ్ అగైన్ దే ఆర్ డిమోలిషింగ్ అవర్ స్ట్రక్చర్, అవర్ స్పిరిట్. సో ఇది దేశానికి ప్రమాదం, తెలంగాణకు వస్తే తెలంగాణకు అత్యంత ప్రమాదం. మిగతా రాష్ట్రాలు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ఏర్పాటు అయిన తెలంగాణ మాత్రం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఎంతో మంది కొట్లాడి ఎంతో త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రం. మిగతా రాష్ట్రాలతో పోలికనే లేదు తెలంగాణ రాష్ట్రానికి. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఒక క్రైసిస్ ఫేస్ చేస్తుంది. దట్ మే బి పొలిటికల్ క్రైసిస్, దట్ మే బి అడ్మినిస్ట్రేటివ్ క్రైసిస్, దట్ మే బి ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఈ టైంలో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది మీ వైపు నుంచి సహకారం. తెలంగాణలో మార్పు రావాల్సిన సందర్భం వచ్చింది. ఆయన మారినప్పుడు ఆయన మార్చుకునే శక్తి మనకుంది. ఆ మార్చుకునే పనిలో మీ అందరి సహకారం ఉండాలి. మీరు అనుకోవచ్చు పొలిటికల్గా కాంగ్రెస్కి లేకపోతే ఇంకొక పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇది మా కోసం కాదు, మా కోసం కావాలంటే కాంగ్రెస్కు చాలా రాష్ట్రాలలో అధికారం వచ్చింది పోయింది, మళ్ళీ గెలవచ్చు. సిటీ గవర్నమెంట్స్ మధ్యప్రదేశ్, కర్ణాటక లాంటి స్టేట్ పొలిటికల్ ఇష్యూస్ అడ్రస్ చేసే అధికారం పోయినా కాంగ్రెస్ ఇప్పుడు మైండ్ లేదు. కానీ తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితిలో కాంగ్రెస్ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పాలసీస్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నదంటే కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళకు నచ్చితే నజరాణలు ఇచ్చే విధానమే నడుస్తుంది. రియల్ ఇన్వెస్టర్స్కి, రియల్ ఎంటర్ప్రినర్స్కి అక్కడ స్పేస్ లేకుండా ఉంది. సో అందుకే ఐటీ అండ్ ఫార్మాలో ప్రత్యేకమైన పాలసీస్ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మన అగ్రికల్చర్ పాలసీని, అగ్రికల్చర్ డిక్లరేషన్ వరంగల్లో మేము అగ్రికల్చర్ మీద మా విధానాన్ని ఇన్ డీటెయిల్ డిబేట్ చేసి మా పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో పాలసీ డాక్యుమెంట్ని నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ కింద తీసుకొని దాని మీద వస్తున్నాం. దాంట్లో పర్టికులర్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్లో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ ఐటీ అండ్ ఫార్మా సెక్టర్లో స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో హైదరాబాద్ వెదరు, హైదరాబాద్లో ఉన్న కల్చరు వీటిని ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన ప్లేస్. హైదరాబాద్ సిటీ ఎగ్జాక్ట్గా తెలంగాణకు ఆల్మోస్ట్ సెంట్రల్. ఎక్కడి నుంచి ఎంటూ అని ఎక్కడికి పోవాలన్నా హార్టీ 2.5 hours మ్యాక్సిమం. 1 hour 1.5 hours 150 kilometers ఉన్న 2 tier cities చాలా ఉన్నాయి. మహబూబ్నగర్ కావచ్చు, నారాయణగఢ్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇంకా ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా హార్టీ 1.5 టైంలో రీచ్ అవ్వడానికి ఉంది. అక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాయి, మెడికల్ కాలేజ్ వచ్చాయి. మీకు అందరికీ చెప్పాలి, ఆ రోజు ప్రారంభమైన సింగిల్ టీచర్ స్కూల్స్ ప్రతి కిలోమీటర్కి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రతి 3 kilometers, ఎవ్రీ 5 kilometers హై స్కూల్, ఎవ్రీ మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ కాన్స్టిట్యున్సీ డిగ్రీ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ అనే ఒక పిరమిడ్ స్ట్రక్చర్లో పెట్టుకొని ఆ రోజు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ రూరల్ ఏరియాలో కూడా ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇప్పుడు అవన్నిటిని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో 2 tier సిటీలు ఇప్పుడు వరంగల్ ఉంది అనుకోండి, కాకతీయ యూనివర్సిటీ ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యూనివర్సిటీస్ 10 జిల్లాలలో 10 యూనివర్సిటీలోని కాంగ్రెస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో యూనివర్సిటీస్ స్టార్ట్ చేసినాం. అంటే ఈరోజు మీరు ఫేస్ చేస్తున్న ఇక్కడ అవసరం ఉందంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది గ్లోబలీ మనం క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వానికి విప్రోలు, ఇన్ఫోసిస్, అమెజాన్ లేకపోతే పెద్ద కంపెనీలు కొన్ని ఒక సెలెక్టెడ్ కంపెనీలు మాత్రమే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కనిపిస్తున్నాయి. వాళ్ళు ఒక 200-300 జాబ్లు క్రియేట్ చేసినా వాడికి ఒక ఇన్సెంటివ్స్ ఏ లెవెల్ ఇస్తున్నారంటే అన్ఇమాజినరీ లెవెల్ ఇస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే 2 tier సిటీస్ కాదు, 2 tier ఇన్వెస్టర్స్ అంటే నెక్స్ట్ మీలాంటి యంగ్ ఎంటర్ప్రినర్స్ పర్టికులర్ తెలంగాణ ఆర్జిన్ తెలుగు స్పీకింగ్ ఆర్జిన్ ఉన్న వాళ్ళని మిమ్మల్ని రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఆఫీసర్లను పెట్టి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ఆఫీసర్లను గ్రూప్ 2 ఆఫీసర్లను స్పెషల్గా సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్లో ఒక అప్లికేషన్ పెట్టుకుంటే 24 hours మీకు
స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక ఆఫీసర్, డెడికేటెడ్ ఆఫీసర్ మీకు ఇచ్చి మీతో కమ్యూనికేట్ చేసి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటున్నారు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయదలుచుకుంటున్నారు, ఎట్లాంటి ప్లేస్లో మీకు ప్రిఫరెన్స్ కావాలనుకుంటున్నారు, మీకు ఏ కావాలో మీకు ఒక నోడల్ ఆఫీసర్ని అటాచ్ చేసి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మీరు ఎయిర్పోర్ట్లో దిగిందంటే వచ్చి మిమ్మల్ని బండి ఎక్కించుకొని అందరు అపార్ట్మెంట్స్ ఆ ఆఫీసర్ చూసుకుంటారు చేసుకొని సింగిల్ విండోలో మీరు పర్మిషన్స్ అని ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే విధంగా ఐసీటీ ఆఫీసర్ గ్రూప్ 2లో స్పెషల్ రిక్రూట్మెంట్ చేసి, ఎందుకంటే ఇప్పుడున్న గ్రూప్ 2 ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యవచ్చు, అదర్వైజ్ అదర్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు. కానీ మీ ఫార్మా మీ ఐటీ సైడ్ ఉండే న్యూ రిక్రూట్మెంట్ చేసి గ్రూప్ 2 ఆఫీసర్లను అపాయింట్ చేసి ఎండ్ టు ఎండ్ మీకు ఏం కావాలనేది కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చే విధానాన్ని అడాప్ట్ చేసుకొని మీకు అవసరమైన అన్ని రకాల సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీని ఎలాంటి చేస్తున్నాం. సెకండ్ థింగ్, మీరు ఏదో చేయాలనే తాపత్రయం ఉంది, కానీ ఎవరితో మాట్లాడాలో ఎవరికి ఇస్తారు ఏమైందో మీకు తెలియకుండా. సో మీ ఊళ్ళో స్కూల్ కట్టించాలన్నా, మీ ఊరికి ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే మీ ప్రాంతంలో ఇంకేదైనా చారిటీ చేయాలనుకున్నా, మీ పేరెంట్స్ మీదనో మీ ఫ్యామిలీ పేర్ల మీద చేయాలనుకున్నాను డెఫినెట్గా దానికి సంబంధించిన దానికి కూడా మీతో కమ్యూనికేట్ చేస్తాం. అదేవిధంగా మీ ప్రాంతాలలో జరుగుతున్న మీరు కొనుక్కున్న ఆస్తులు, ఇప్పుడు చాలామంది నేను 2017-18 వచ్చే టైంకి చాలామంది అప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరికి పంపించడం, ఏదో కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, ల్యాండ్ కొనుక్కున్నాం, ఇట్లా అట్లా అని చెప్పేటోళ్ళు. ఈసారి వచ్చే ఒక 5-6 ఊళ్ళు తిరిగిన తర్వాత అందరూ అక్కడ అమ్మి ఇక్కడ తెచ్చుకుంటున్నాం అంటున్నారు. సో ఇలా ఏంటంటే ఇక్కడికి అక్కడికి వచ్చింది. ఇప్పుడు స్లోగా మరి మీ ప్రయారిటీస్ ఎందుకు మాత్రమే నాకైతే తెలియదు, కానీ నాకేమర్థమైందంటే మీరు అక్కడ ఉన్న మీ ఆస్తులు కాబట్టి అవి ఇక్కడికి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు అక్కడ ఉన్న మీ ఆస్తులకు రక్షణ లేకపోవడమో, లేకపోతే మీ ఆస్తులు ఉంటే ఏమైతే అనుమానమో, లేకపోతే కారణాలు ఏదో నాకు తెలియదు. పెద్ద పిల్లలకి బ్యాక్ ఓవర్ అని అర్థమైంది. సో నాకు తెలియదు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కాకపోతే మీకు ఏమైనా ఆస్తులు ఉన్నా అంటే మీ తల్లిదండ్రులకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదర్ సెక్యూరిటీస్ విషయంలో కానీ ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ విల్ టేక్ కేర్. వీ విల్ చార్జ్ సంథింగ్ ఫర్ దట్. మీ అందరికీ స్పెండింగ్ కెపాసిటీ ఉంది, కానీ దాని ఒక ప్రాపర్ దీంట్లో చేసేదానికి లేకపోతే మీ పేరెంట్స్కి హెల్త్ విషయంలో కానీ ఇంకేదైనా కానీ ఏది కావాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి అడ్రస్ చేయడానికి ఒక మెకానిజం డెవలప్ చేస్తాం. మీ ప్రాపర్టీ లేదంటే రక్షణ కల్పించడానికి జియో ట్యాగ్ చేసి మీరు చూసుకునేటట్టు ఏదైనా ఒకవేళ మీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుందన్నా, మీ ప్రాపర్టీ ఎవడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తుందంటే మిమ్మల్ని అలర్ట్ మోడ్లోకి తీసుకొచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. మీకు తెలిసి జరుగుతుందా, మీకు తెలియక జరుగుతుందా గవర్నమెంట్ లేదు. సో మీ ప్రాపర్టీ చేంజ్ ఆఫ్ ప్రాపర్టీ, నేచర్ ఆఫ్ ప్రాపర్టీ చేంజ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని అలర్ట్ చేసే ఒక మెకానిజాన్ని కూడా డెవలప్. ఇప్పుడు మేజర్ హైదరాబాద్ లాంటి సిటీలలో ఏదైనా ఊరికి పోతుంటే పోలీస్ స్టేషన్ చెప్పమంటారు. మీ ఇల్లు లాక్ చేసుకొని పోతే ఏమైనా ఇటు వరకు ఉంటే పోలీస్ స్టేషన్లో మీరు చెప్తే మేము నైట్ పెట్రోలింగ్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ సిమిలర్. మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి మీ ప్రాపర్టీ అసెట్ డీటెయిల్స్ ఇచ్చి మీ నెంబర్కు మిమ్మల్ని ఎక్కడ చెప్పాలో మీకు చేస్తే వాటి ప్రొటెక్ట్ చేస్తే జస్ట్ దానికి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేసిన మీకు చాలా సంథింగ్ మైనర్. అంటే ఎంత ప్రాపర్టీలో సంవత్సరానికి 20,000, 50,000, లక్ష రూపాయలు కట్టడానికి మీరు ఎవరు హెసిటేట్ చేయరు. కాకపోతే అట్లాంటి సిస్టమే లేదు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, అవసరాలు మారినాయి. కొన్ని పోర్ట్ఫోలియోస్ ఇర్రెలెవెంట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు టెలిగ్రామ్ అన్నా, పోస్ట్ కార్డ్ అన్నా, పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నా చాలా ప్రయారిటీ ఉండే డిపార్ట్మెంట్. ఫుడ్ సెక్యూరిటీ దాంట్లో కూడా ప్రయారిటీ ఉండే డిపార్ట్మెంట్. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇర్రెలెవెంట్ అయింది. అంటే మెయిల్స్ వచ్చి, వాట్సాప్ వచ్చి, అదర్వైజ్ మొబైల్స్ వచ్చి, ఎస్ఎంఎస్ వచ్చి ఆ డిపార్ట్మెంట్ అనేది మారిపోయింది. ఒకప్పుడు అవసరాన్ని బట్టి మినిస్ట్రీస్లో పోర్ట్ఫోలియోస్ డిసైడ్ అయ్యాయి. ఇప్పుడు మారిన పరిస్థితి వల్ల ఇర్రెలెవెంట్ అయిన పోర్ట్ఫోలియోస్ అన్నింటినీ కూడా తీసేసి కొత్త పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఈ మూడే ఉండేవి. తర్వాత ఐటీ వచ్చి, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రకరకాలు వచ్చిన తర్వాత అవన్నీ క్లోజ్ అవుట్ వచ్చి అదర్ ఫ్యాకల్టీస్ అన్ని ఎట్లయితే ఓపెన్ అయినా సేమ్ లైన్స్లో మినిస్ట్రీస్లో కూడా చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. పోర్ట్ఫోలియోస్ మార్చాల్సిన అవసరం ఉన్నది.
ఎన్ఆర్ఐ మినిస్ట్రీ అవసరం ఉన్నది. ఎన్ఆర్ఐస్ అంటే నాట్ ఓన్లీ లివింగ్ ఇన్ యుఎస్, గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు పోయి మోసపోయి జీవితాలు నాశనం అయిపోయి జైళ్ళలో పడిపోతున్నారు చాలా మంది ఉన్నారు. మెడికల్ సైడ్ నర్సులు లేకపోతే దీంట్లో పోయే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు పోయి ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు. ఫిలిపీన్స్ కంట్రీ నుంచి ఒక నర్స్ ఏదైనా కంట్రీలో జాయిన్ అయితే ఎండ్ టు ఎండ్ వాళ్ళ శాలరీస్ వాళ్ళకి 40,000 ఉంటే మన వాళ్ళకి 15,000 కూడా ఉండదు. వాళ్ళ కంట్రీ సిటిజన్ చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఫిలిపీన్ గవర్నమెంటే డైరెక్ట్గా దిగుతుంది ఫైట్, లీగల్ ఫైట్. సో సేమ్ జాబ్ చేసి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న గల్ఫ్ కంట్రీస్ వల్ల ఇండియా నుంచి పోయిన 15,000 ఉంటే ఫిలిపీన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి 40,000 50,000 పే చేస్తుంది. సో ఇట్లాంటి గ్రీవెన్స్ అన్నింటినీ అడ్రస్ చేయాల్సిన బాధ్యత. అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం వచ్చి ఇక్కడ అంటే గుర్తింపు లేని యూనివర్సిటీలలో చేరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదువుకున్నాక దానికి ఏం లేదంటే వీళ్ళు ఎటు కాకుండా పోయి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడికి డబ్బులు ఖర్చు పెట్టి పంపించి వాళ్ళ లైఫ్ అన్ని కూడా పాడేది. సో అట్లాంటిది ఎక్కడెక్కడ ఏం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటికి ఉన్న గుర్తింపు ఏంటి, ఆ దేశంలో చదువుకుంటే మన దేశంలో ఇప్పుడు రష్యాలో మెడిసిన్ చదువుతారు వాడు మనోజ్ మన దగ్గర ఏదో ఎగ్జామ్ రావాలి, సగం మందికి తెలియదు జాయిన్ అయిపోయి పేరెంట్స్ ఊర్లలో వ్యవసాయం చేసుకుంటారు, ఎవరో చెప్తే తీసుకుపోయి జాయిన్ చేస్తే వాడు 5-6 ఏళ్ళు చదివినా కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ఏదో ఎగ్జామ్ రాయమంటారు, వాడు ఎగ్జామ్ పాస్ అవ్వరు, వాళ్ళు చదివేందుకు అంటారు 3 ఏళ్ళు అయితే వాళ్ళు అయిపోతారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఇక టెస్ట్ ఉంటుందని పేరెంట్స్ తెలియదు, వచ్చిన వాడు ఆ స్టాండర్డ్ ఉండడు. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం దేశంలో కానీ ఇతర దేశాలలో కూడా మన వాళ్ళు బాగా రాణిస్తున్నారు. మీరందరూ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ సెటిల్డ్ ఉన్నారు. మీరందరూ కూడా మీరు వెనక్కి రావాలని నేను కోరుకుంటున్నాను. రాలేకపోయినా మన ప్రాంతాలకు ఏమైనా చేయాలని మీ వైపు నుంచి నేను సహకారాన్ని అడుగుతున్నా. డెఫినెట్గా పారదర్శకమైన పరిపాలన అందించుకుంటూ మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పిసిసి అధ్యక్షుడిగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మీద డిక్లరేషన్ తీసుకొని వస్తాం. ఆ పాలసీస్ తీసుకొచ్చాము కదా, ఈ లోపల మీరు ఏదైనా మిత్రులు ఉన్న రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు బెటర్ ప్రాక్టీస్ ఏముందో, ఏం చేస్తే ఉపయోగపడుతుందో మీ సజెషన్స్ ఇవ్వండి. సజెషన్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ ఎక్స్పర్ట్, నేను పొలిటికల్గా విజువలైజ్ చేయగలను తప్ప డే టు డే అడ్మినిస్ట్రేషన్ నేను చేసేది కాదు. అంటే ఈ సిస్టమ్ ఉన్నదే అది ఎవాల్యుయేషన్ సిస్టమ్, ఐఏఎస్ ఐపీఎస్ అంటారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ. ఎందుకంటే ఆ సిస్టమ్ని వాళ్ళు రన్ చేయాలి. ఓన్లీ పాలసీ మేకర్స్ ఉన్నాయి, పాలసీ తయారు చేసేదే మా బాధ్యత. ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇంకొక రెస్పాన్సిబిలిటీ. దేర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ వేస్టేజ్ అండ్ జుడిషియరీ. ఇవన్నీ పోయినంటే మిక్సప్ అయితే దేనికి ఎవరు రోల్ క్లారిటీ లేకుండా వాడికి దూకుంటూ దాంట్లో దూకుంటూ ఎవరు ఎందులో దూకుతున్నారు తెలియకుంటున్నారు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అన్నింటి కూడా క్లియర్ క్లారిటీతో ముందుకెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మా మీద అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఆనాడు నేనున్న పార్టీ నేపథ్యం ఎట్టుకున్నా తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రైట్గా నిలబడి తెలంగాణ రాష్ట్రం కావాలని మాట్లాడడం. ఈ రోజు కూడా ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని ఇబ్బందులు, పదే కేసులు కట్టుకొని 150 కేసులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, 2-3 నెలలు చెన్నపల్లి జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. అయినా ఉంటున్నాము అని అంటే నాకు ఒక బాధ్యత ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నాకున్న ఎనర్జీలో నేను పడే కష్టంలో రోజుకి 8 గంటలు కష్టపడితే మీతో పాటు నేను కూడా కాస్త పుస్తకం సంపాదించుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండగలిగిన పొజిషన్ ఉన్నా. కానీ రోజు 18 గంటలని కష్టపడేది. ఎందుకంటే మనం ఏదో చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉందని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఇవన్నీ ఆల్ నాట్స్ ఫైట్ చేస్తున్నాం. అన్ని రకాలుగా నిలబడి కొట్లాడాలంటున్నాం. మా లాంటి మేము మా బాధ్యత నుంచి తప్పించుకుంటే ఒక తరం శ్రమ వృధా అవుతుంది. ఒక తరం శ్రమను కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక తరాన్ని మింగేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఒక తరం యొక్క దోపిడీని ఆపడానికి నాకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం వినియోగించాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలన్న ఒక ఆలోచనతోటే
కన్విక్షన్తో నేను పాలిటిక్స్ చేస్తున్నాను. మీకు అందరూ తెలుసు, నేను ఇండిపెండెంట్ జెడ్పీటీసీ జూన్ 2006లో గెలిచిన, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ జూన్ 2007లో గెలిచిన, 2009 జూన్లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన, 2014 జూన్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2019 జూన్లో ఎంపీగా గెలిచిన, 2021 జూన్లో నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా, 2022 జూన్లో 2023 జూన్లో కాంగ్రెస్ పార్టీ దానికోసం హార్వెస్టర్ కష్టపడతాం, తప్పకుండా కొట్లాడతాం. తెలంగాణ మంచి రోజులు వస్తాయి, తెలంగాణ మంచి రోజులు రావాలి. ఆ మంచి రోజులు వచ్చే దాంట్లో మీ అందరూ సహకారం ఉండాలి. మీరందరూ కూడా బాధ్యత తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా రిక్వెస్ట్ ఒకటే, మీ గ్రామాలలో కాంగ్రెస్ మెజారిటీ ఇప్పించండి, మీ మండలాలలో కాంగ్రెస్ మెజారిటీ ఇప్పించండి, మీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ మెజారిటీ ఇప్పించండి. ఆటోమేటిక్గా రాష్ట్రంలో మెజారిటీ వస్తుంది. మెజారిటీ వచ్చి ఏం చేయాలో ఇంకే వెల్ ఇన్ అడ్వాన్స్ మా పాలసీ డాక్యుమెంట్ డిక్లరేషన్స్ రూపంలో 1 by 1 ఎవ్రీ 3 months ఒక డిక్లరేషన్ తీసుకొని ప్రజల దగ్గరకు వస్తున్నాం, డిస్కషన్ చేస్తున్నాం. అందులో ఏమైనా సజెషన్స్ వస్తే కూడా డెఫినెట్గా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ సజెషన్స్. సో ఏదైనా ఉన్నా మీకు ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా మాకు సూచన చేయండి. మాకు అన్నీ తెలవాలని లేదు, కొన్నిసార్లు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు ఉపయోగపడుతుంది. దయచేసి మీ వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం ఉండాలి, సహకరించండి. ఇది ఒక సామాజిక బాధ్యతగా చూడండి. ఒక 200-300 సంవత్సరాలు 225 సంవత్సరాలు ఏలిన నిజాం రాజ్యం వారసులు ఎంత శ్రీమంతులు, అగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతులు అని నిజాం వారసుల గురించి చర్చ జరిగారు. దానికి 225 సంవత్సరాలు పట్టింది. కానీ కేసీఆర్ వారసులు ప్రపంచంలోని శ్రీమంతుల జాబితాలో చేరడానికి 6 సంవత్సరాలే పట్టింది. మరి ఆ బిజినెస్ టెక్నిక్ ఏదో తెలంగాణ యూత్ నేర్పొచ్చు కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. దానికి మీ వైపు నుంచి సహకారాన్ని అందించండి. మనందరం ఎంతో కొంత మీరు వెనక్కి ఇవ్వాలని ఆలోచించేయండి. నేను అనేది ఏంటంటే, హైదరాబాద్లో దేశంలో ఢిల్లీ తర్వాత పొలిటికల్ క్యాపిటల్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్లో జరిగే ప్రతి మార్పు దేశ రాజకీయాల మీద ప్రత్యక్షంగా ప్రభావితం చూపిస్తుంది. టైమ్ అండ్ అగైన్ ఇండియాలో పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్ నుంచే దానికి ఒక సొల్యూషన్ అనేది వచ్చింది. ఇప్పుడు కూడా నేషనల్ లెవెల్లో జరిగే పొలిటికల్ క్రైసిస్కి సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అందులో మీ అందరి సహకారం ఉండాలి, మీరందరూ సహకారాన్ని అందించండి. ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఏంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే కాంగ్రెస్కి ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నెరవేర్చడానికి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నాలుగు చాలా మంది ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. 15 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాలేదు. ఎందుకు అంటే నిబద్ధతతోనే ఆ వృత్తిని ఒక బాధ్యతగా నెరవేర్చిన కాబట్టి. అధికారులు చాలా మంది ఏంటంటే కేవలమైన అధికారులు రావాలనుకుంటున్నారు. నేను అధికారంలో ఉండాలనుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ అధికారంలో ఉండేదానికంటే కూడా ప్రతిపక్షంలో నిలబడి ప్రజల తరఫున మాట్లాడడం పెద్ద బాధ్యతగా నేను భావించి 15 సంవత్సరాల బాధ్యతలను పోషించుకుంటూ వచ్చినాను. ఇంకా నా రోల్ మారాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణకి ఆల్టర్నేట్ ఫిలాసఫీ ఇవ్వాలి, కేసీఆర్ ఆల్టర్నేట్ లీడర్ని కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో ఆ బాధ్యతను నెరవేర్చడానికి మీ అందరి సహకారం ఉండాల్సింది కోరుకుంటూ మీ అందరూ